నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానన్న ఒకే ఒక కారణానికి నేను తనని నెగ్లెక్ట్ చేశాను. అయినా నేను చేసింది తప్పే. నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్ని తను అంత సీరియస్గా తీసుకుంటుందని నాకు గనక అప్పుడే తెలుసుంటే దేవుడి మీద ఒట్టుగా నేను తనతో సంసారం చేసుండను. నేను ఈ విషయం ఆ రోజే నీ పెళ్ళంతో చెప్పాను. నేనంత త్వరగా చావను ఆదిత్య. నేనెంత మొత్తుకున్నాను, ఎంత గింజుకున్నాను, కానీ నీ మనసు అస్సలు కరగలేదు కదూ. నీలాంటి వాళ్ళు అసలు ఈ భూమి మీదే ఉండకూడదు. అవును, నా చావుకి నా ప్రేమే కారణమయ్యే పరిస్థితి తీసుకొచ్చావు కదూ. ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి నాకు బాగా దొరికిపోయావు. నేను చచ్చినట్టే నీ చావుకి నువ్వే కారణం అయ్యి నిన్నిష్టపడే వాళ్ళు బాధపడాలి. అది చూసి నా మనసు పొంగిపోవాలి. అన్నయ్య, నువ్వు ఇలాంటి వాడవని నేను అస్సలు అనుకోలేదు. బంగారం లాంటి వదినికి నువ్వింత ద్రోహం చేస్తావా? మంచి భర్తనేవాడు కట్టుకున్న భార్యని ప్రేమించాలే గాని ఇలా మోసం చేయకూడదు. వదినా, ఇక మనం ఇక్కడ ఉండద్దు. రా, వెళ్ళిపోదాం. రా వదినా.